కవితక్క గారి పార్టీ పేరు మనందరికీ తెలిసిందే. 4 రోజులు అయితే ఉంది పార్టీ స్థాపించి. చాలా రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి, పార్టీ పేరు క్యాన్సిల్ అయిపోతూ ఉంది. దానిపైన మేము ఎక్కడికైనా వెళ్తామని కొంతమంది పైరోలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి నిజంగానే మరి టీఆర్ఎస్ అనే పేరును మరి అక్క క్యాన్సిల్ చేసుకుంటుందా? అసలు ఏంటి అసలు టీఆర్ఎస్ అని తీసుకురావడానికి వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోనే స్పోక్ పర్సన్ శ్రీకాంత్ గౌడ్ అవుతున్నారు. అన్న నమస్తే అన్న. అన్న టీఆర్ఎస్ అనే పేరును తీసుకొని వచ్చారు, దాదాపుగా పని చేసి కూడా 5 రోజులు అవుతా ఉంది. దానిపైన కూడా ఇప్పుడు చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పేరు పైన చాలామంది కూడా ఎన్నికల కమిటీ, కేంద్ర కమిటీకి కూడా వెళ్తాం, ఎంత దాకైనా వెళ్తాం, ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే విధంగా ఆ పేరుకే అప్రతిష్ట తెచ్చే విధంగా కవిత గారి తీరు ఉందనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా వస్తున్నారు దీన్ని? ముందుగా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఏర్పాటు చేసిన తర్వాత ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా పులకరించిపోయింది. ఎందుకంటే నాడు తెలంగాణ ఉద్యమంలో సమిధలుగా మారి 2001 నుంచి జెండా గద్దలు పట్టుకొని ఆ రోజున మొత్తం కూడా ఏదైతే ప్రజానీకం తెలంగాణ ఉద్యమానికి సమిధులయ్యో ఆ బిడ్డలందరూ కూడా మరొకసారి టీఆర్ఎస్ అన్న రాగానే పునర్జీవనం వచ్చింది. ఇది కవితక్కతోనే రేపు రోజున ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది మళ్ళీ ముందుకు పోద్దని చెప్పేసి ఈ తెలంగాణ సంబంధించిన ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వదిలిపెట్టి దేశ రాజకీయాల వైపు ప్రయాణిస్తూ తెలంగాణ పదాన్ని తొలగించుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల వైపు సరే, మేము మరొకసారి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మన పైన విసడించుకుంటూ పక్క రాష్ట్రానికి నిధులిస్తూ మన రాష్ట్రానికి బడ్జెట్ చేయకుండా మన రాష్ట్ర ఏర్పాటును కూడా ఆకరించే విధంగా పాకిస్తాన్ అనేటువంటి దేశంతో పోల్చినప్పుడు కూడా ఒక ఎంపీ కూడా మాట్లాడకపోతే కూడా ఇవన్నీ తెలంగాణకు జరుగుతున్నటువంటి అవమానాలు, వివక్ష. కాబట్టి ఈ ప్రాంతం పైన ప్రేమ ఉన్నటువంటి పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ ఒకటి ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి కవితక్క టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసుకుని ఇలా ప్రజలకు వచ్చినాం. సరే, ఈ పార్టీ పైన ఎవరికి అభ్యంతరాలున్నా నిరభ్యంతరంగా వాళ్ళు కోర్టులను ఆశ్రయించవచ్చు, న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ముందుకు పోవచ్చు. మాకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తిన ఆ పార్టీ విషయంలో, పార్టీ పేరు విషయంలో మాకంటూ ఒక లీగల్ సెల్ ఉంది, మాకు బ్రహ్మాండమైన లీగల్ సెల్ ఉంది ఢిల్లీలో. సో మా లీగల్ సెల్ మా ఆ యొక్క చట్టపరమైన పనులు అన్ని కూడా పురమాయిస్తూ ఉన్నారు. తెలంగాణ రాజ్య సమితి అని ఒక పార్టీ ఉంది, 2023లో కూడా తను టీఆర్ఎస్ అని కూడా తను నామకరణం చేసుకున్నారు. దీనిపైన బాల గంగా అని ఒక అతను మరి కోర్టుకు వెళ్తాను, నేను ఖచ్చితంగా ఈ అంశం పైన పరిగణలోకి తీసుకొని ఎక్కడి దాకైనా వెళ్తాననే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, బలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా వస్తురా ఈ వ్యాఖ్యలపై? పొమ్మనండి, మేము వాళ్ళని ఆపలేం కదా, మేము వాళ్ళని ప్రలోభ పెట్టలేం కదా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోయేటువంటి హక్కు ఉంటుంది, పోవాలి, వాళ్ళకి న్యాయం జరిగితే న్యాయం జరగనియండి. మేము ఒక ప్రధానమైనటువంటి ఒక ఎజెండా తీసుకొని పెట్టినాం. మాకు అంటూ ఒక భావ ప్రకటన అనేటువంటిది ఉన్నది. అన్ని సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మేము ఒక పార్టీ సంబంధించినటువంటి పేరుని అనౌన్స్ చేసినాం. రేపు రోజున ఎలక్షన్ కమిషన్ గుర్తింపు, ఇతర అంశాలు అన్నీ కూడా మా లీగల్ సెల్ అనేటువంటి చూస్తూ ఉంది. టెక్నికాలిటీస్ ఏమున్నాయో, ఆ టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయో అవన్నీ మన లీగల్ సెల్ పర్యవేక్షిస్తుంది. కాబట్టి రేపు రోజున పార్టీ లీగల్ సెల్ దానికి సమాధానం చెప్తారు తప్పకుండా. అంటే ఎందుకు అంటే టీఆర్ఎస్ అని వచ్చే విధంగానే ఎందుకు పెట్టారు? ఎందుకు అంతగానం టీఆర్ఎస్ పైన అమితమైన ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు? తెలంగాణ అనే పదం వాడుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గత పార్టీలు చేసినాయి, వాళ్ళు అట్లా కాదని కొంత ఎదిగామని వాళ్ళు వేరే పేరు పెట్టుకొని ముందుకెళ్ళారు. ఈమె కూడా మధ్యలో ఒక వాళ్ళ కుటుంబం నుండి వచ్చుకుంటే ఇదే పార్టీ మీద వస్తూ ఉంది. ఎట్లా నమ్మాలి? ఈ పేరుతో వస్తే తెలంగాణ వ్యక్తుల పైన మేము ఎందుకు నమ్మాలి అని అంటారు కదా. మీ ఒకటే బ్రదర్, ఇప్పుడు కాంగ్రెస్ పేరు మీద అనేక రకాలుగా కాంగ్రెస్ పుట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టింది, తృణమూల్ కాంగ్రెస్ పుట్టింది, చాలా కాంగ్రెస్లు ఉన్నాయి కాంగ్రెస్లలో. సో నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది టీఆర్ఎస్ అనేటువంటిది ఆ రోజున ఒక ఆత్మగౌరవం సంబంధించినటువంటి పేరు. అది టీఆర్ఎస్ అనగానే ఆ రోజులో ప్రతి ఒక్కరు ఉద్యమకారులందరూ పుట్టింది టీఆర్ఎస్ లో, ఉద్యమం చేసింది మేము కూడా. మేమందరం కూడా మా నాయకురాలు కవితక్క కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినాం. సో అట్లాంటి పదాన్ని వదిలిపెట్టి నువ్వు బీఆర్ఎస్ గా మారిన తర్వాత నువ్వు ప్రజల్లో ఓడిపోయినావు కదా. కాబట్టి ఆ పేరుకున్నటువంటి బలం, ఆ పేరుకున్నటువంటి భావజాలం, ప్రజల్లో నాటకపోయినటువంటి విధానం అంతా కూడా అంత బలమైనటువంటిది. కాబట్టి మేము ఆ పేరుని తీసుకున్నాం. అంటే టీఆర్ఎస్ అనేటువంటి వర్డ్స్ వచ్చినాయి తప్పితే ఆ అబ్రివేషన్ పూర్తిగా రాదు. మేము ఇలా ముందుకు రాబోతున్నాం. మా సంబంధించిన ఎజెండా కూడా పాంచజన్యాలను పెట్టినాం. ఇలా పాంచజన్యాలు అనేటువంటి ప్రజలకు రీచ్ అవుతున్నాయి. ఉచిత విద్య, ఉచిత సంబంధించినటువంటి వైద్యం, అదేవిధంగా సామాజిక తెలంగాణ, రైతును రాజు చేయడం, ఇలా అనేక అంశాలను మేము ముందుకు తీసుకుపోతున్నాం. పాలకులు కార్పొరేట్కు తల్లొగ్గడం ద్వారా పాలకులు ఇవన్నీ చేయగలిగేటువంటి సమస్యలు, ఇవి పెద్ద విషయాలు కావు. కార్పొరేట్ వైద్యానికి తల్లొగ్గి, కార్పొరేట్ డాక్టర్లకు తల్లొగ్గి, వాళ్ళ దగ్గర డబ్బు సంచులు మూటగట్టుకోవడం పాలకులు తల్లొగ్గిళ్ళు. వాస్తవానికి ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఇది సాధ్యపడేటువంటిది.
రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాంటి విచక్షణ అధికారాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇలా వైద్యం కూడా అంతే, విద్య కూడా అంతే కదా. ఇలా విద్య కూడా పేదవాడికి అందంత లక్షలుగా మిగిలిపోతుంది. సగటు ఒక ఆటో డ్రైవర్, ఒక కూలీ సంబంధించినటువంటి వ్యక్తి తన బిడ్డను మంచిగా చదివించుకోవాలి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు తీసుకుపోవాలి. తన బిడ్డను అంటే కార్పొరేట్కు లక్షలాదిగా ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. వాడు చదువు చదివించలేక ఆరిపోతా ఉన్నాడు, ఇటు జీవితాన్ని ముందుకు గడిపించలేక ఆవిరైపోతా ఉన్నాడు. అదేవిధంగా వైద్యం, ఇలా వైద్యం ఇంట్లో ఏ ఒక్కరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక 10 లక్షలు తాకిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ రెండింటితోనే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అంటే కవితకి ఏవైతే పాంచజన్యాలు ఏవైతే చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఒక పాత మద్యం సీసానే కొత్త సార పోసి అమ్ముతున్న తీరు కనబడతా ఉంది. అవే మాటలు అవే విధానం గతంలో వాళ్ళు అయ్యే చెప్పిండి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది. మరి ఎట్లా నమ్మాలి ప్రజానికం అని అంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉచిత విద్య అని లేదే, కేసీఆర్ ఉచిత వైద్యం అని లేదే, కేసీఆర్ సామాజిక తెలంగాణ అని లేదే. పూర్తిగా మా యొక్క ఏదైతే మేము పెట్టిన లక్ష్యం ఉందో ఈ పాంచజన్యం అనేటువంటిది ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసే విధంగా పోతున్నాం. దళితుల్ని సీఎం చేస్తా అని చెప్పొచ్చు, దళితులకు భూమి ఇస్తా అని చెప్పొచ్చు. అధికారం కోసం మేము కేవలం 5 అంశాలు మాత్రం ప్రకటించినాం. పూర్తి సారాంశంతో కూడినటువంటి మా ఎజెండాను మేము పూర్తిగా ప్రకటించాల్సి ఉన్నది, మా మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉన్నది. సరే, మాట తప్పినప్పుడు ప్రజల చేతిలో భంగపాటుకు గురవుతారో అట్లా భంగపాటుకు గురైంది బీఆర్ఎస్ పార్టీ. రేపు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, మేము చెప్తున్నటువంటి ఏవైతున్నాయో ఈ కార్యరూపంలో లేకపోతే మమ్మల్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారు కదా. మేము మమ్మల్ని ఖచ్చితంగా మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడాలే ప్రజలు, మేము చేయకుండా అని చెప్పేసి అన్నట్లు. కవితక్క ఒక మొండి సంకల్పం ఉన్నట్టు నాయకురాలు, పట్టుకుంటే వదలని నాయకురాలు. ఖచ్చితంగా ఆమె అనుకుంటే సాధిస్తుంది అనేటువంటి నానుడు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు సాధ్యపడుతుంది ఇది అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ధర్మపురి అరవింద్ గారు కూడా మాట్లాడుతూ చాలా విమర్శలు చేసారు. ఆమెను ఓడించిందే మేము, వాళ్ళ అయ్యవై ఫామ్ హౌస్లో ఉన్నారు, ఈమె ఏమొచ్చినా కూడా 1-2 ఓట్లు వస్తాయి, అక్కడిక్కడ వస్తాయి, రావచ్చు అని డిపాజిట్లు కూడా రావనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ధర్మపురి అరవింద్కు నిజంగా మెదడులో తలకాయల మెదడు కనుక ఉన్నట్లయితే ఫస్ట్ నీ పక్క రాష్ట్రంలో ఉండబడేటువంటి ఒక ఎంపీ అనేటువంటి తెలంగాణ అవమానిస్తే మాట్లాడినటువంటి దద్దమ్మ. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినా కానీ వారిని ఎదుర్కోలేనటువంటి చోట ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఈ రాష్ట్రానికి 0 బడ్జెట్ ఇచ్చినప్పుడు కూడా మాట్లాడనట్టు మట్టి బుర్ర. అట్లాంటి గూండు అరవింద్ గురించి మేము మాట్లాడడం వృధా. బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి, పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి వ్యక్తి, చెరుకు ఫ్యాక్టరీ తెప్పిస్తా అన్నావు కదా. ఏదైతే మహారాష్ట్రకు చెరుకు పోతే చెరుకు సంబంధించిన తేమ వాడిపోతుంది, ఇక్కడనే షుగర్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పినటువంటి దొంగ ఇలా కవిత గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కవిత గారి గురించి ఇంకోసారి ఆవాకు చెవాకులు పెడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన తరపున ప్రతిఘటన ఎదురవుతుంది.